హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మనం వీడియోలో చూస్తున్నారు కదా, ఈ కాటన్ ఫ్యాబ్రిక్ తోటి నేను కుర్తా అండ్ పలాజో సెట్, టోటల్ సెట్ అనేది రెడీ చేయబోతున్నాను. సో ఫుల్ డీటెయిల్గా ఫస్ట్ అయితే నేను ఎలా కట్ చేయాలి అని చెప్పేసి ఫుల్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో కుర్తాని. సో ప్రజెంట్ అయితే ఇలా డబల్ ఫోల్డ్ చేసుకున్నాను, లైక్ ఫ్రంట్ అండ్ బ్యాక్ ఎట్ ఏ టైం కట్ చేస్తున్నాను అనమాట. సో అందుకని చెప్పేసి ఇలా డబల్ ఫోల్డ్ చేస్తున్నాము. సో ఇక్కడ 32 సైజ్ కాబట్టి నాకు ఒక 2.5 మీటర్స్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. సో 2.5 మీటర్స్ ఫ్యాబ్రిక్లో ఫుల్ సెట్ అంతా రెడీ అయిపోయింది. సో అది ఫుల్ క్లియర్గా ఎలా ఉంది కటింగ్ అని చెప్పేసి, కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అనేది మనం వీడియోలో చూసేద్దాము. సో ప్రజెంట్ అయితే మనం వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఇక్కడ ఈ ఫ్యాబ్రిక్ని నేను ఫస్ట్ 4 ఫోల్డ్స్ మీద తీసుకున్నాను. సో 4 ఫోల్డ్స్ మీద తీసుకొని ఆ తర్వాత ఇక్కడ 1/2 ఇంచ్ అనేది సీమ్ ఎలవెన్స్ వదిలేసాము. సో ఈ 1/2 ఇంచ్ సీమ్ ఎలవెన్స్ వదిలేసిన తర్వాత ఇక్కడ నుంచి మనం మార్కింగ్ అనేది చేయాలి. సో ఇక్కడ వచ్చేసి నేను నార్మల్గా జస్ట్ బేసిక్ కుర్తా, ప్లెయిన్ కుర్తా చేస్తున్నాను పైన. సో అందుకోసం అని చెప్పేసి ఇక్కడ నుంచి మనం మార్కింగ్ తీసుకోవాలి. సో ఇక్కడ నుంచి మనం డౌన్కి 6.5 ఇంచ్ కిందకి రావాలి. సో ఇలా 6.5 ఇంచ్ అనమాట. సో ఇలా మనం 2 పాయింట్స్ తీసుకుంటే కనుక మనకి లైన్ అనేది ఈజీగా డ్రా చేసుకోవచ్చు. సో ఇలా ఒక 6.5 ఇంచ్ దగ్గర ఇలా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఆ తర్వాత పైనుంచి మనకి వేస్ట్ లెంత్ ఏదైతే ఉంటుందో సో అక్కడ కూడా ఒక లైన్ అనేది తీసుకోవాలి. సో ఇక్కడ నుంచి నేను 13.5 ఇంచ్ దగ్గర ఒక వేస్ట్ లైన్ తీసుకుంటున్నాను. సో అండ్ నెక్స్ట్ వచ్చేసి హిప్ దగ్గర కూడా ఒక లైన్ అనేది మార్క్ చేసుకోవాలి. సో హిప్ కోసం వచ్చేసి నేను ఇక్కడ నుంచి 18 ఇంచెస్ దగ్గర హిప్ అనేది తీసుకున్నాను. సో ఇక్కడ నుంచి 18 ఇంచెస్ దగ్గర హిప్ లైన్ మార్క్ చేసుకున్నాను. సో ఇవే పాయింట్స్ మళ్ళీ ఇంకొక 2 తీసుకున్నాం అనుకోండి, మనకి ఈజీగా లైన్ డ్రా చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అనమాట. సో ఇన్ కేస్ లేదంటే కనుక మనం స్కేల్ ఏదైనా యూజ్ చేస్తే కనుక మనకి పర్లేదు, ఒక్క పాయింట్ తీసుకున్నా కూడా. సో ఇలా లైన్స్ డ్రా చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకి పైన బస్ట్ లైన్ దగ్గర ఇది వేస్ట్ లైన్ అండ్ హిప్ లైన్ అనమాట. సో ఇక్కడ నుంచి మనం పైన ఫస్ట్ షోల్డర్ మార్క్ చేసుకోవాలి. సో షోల్డర్ కోసం నా దగ్గర షోల్డర్ వచ్చేసి 13 ఇంచెస్. సో 13లో హాఫ్ అంటే 6.5 ఇంచ్ వస్తుంది. సో 6.5 ఇంచ్ అనేది షోల్డర్. అండ్ నెక్స్ట్ ఇదే 6.5 ఇంచ్ ఇక్కడ కూడా మార్క్ చేసుకోవాలి. సో ఇలా ఒక 6.5 ఇంచ్ అనేది ఒక బాక్స్ లాగా అయిపోతుంది. సో ఇది వచ్చేసి మొత్తంగా 6.5 ఇంచ్ బాక్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం బస్ట్ రౌండ్ మార్క్ చేసుకోవాలి. సో బస్ట్ రౌండ్ వచ్చేసి మనకి ఇక్కడ 32 ఇంచెస్ అనమాట. సో 32 ఇంచెస్ మనకి బస్ట్ రౌండ్ అయితే, సో 32/4 అయితే మనకి 8 ఇంచెస్ అవుతుంది. సో 8 ఇంచెస్ మనం ఇక్కడ మార్క్ చేసుకోవాలి. సో 8 ఇంచెస్ అంటే కనుక మనకి ఇక్కడ మార్క్ చేసుకోవాలి. అండ్ 8 ఇంచెస్ తర్వాత 2 ఇంచెస్ అనేది సీమ్ అలవెన్స్ కోసం తీసుకున్నాను. సో ఇది 2 ఇంచెస్ సీమ్ అలవెన్స్. అండ్ ఇక్కడ ఆర్మ్ హోల్ కోసం వచ్చేసి నేను జస్ట్ ఇక్కడ నుంచి 0.75 ఇంచ్ ఇలా పైకి వచ్చేసాను. సో ఇలా క్రాస్లో మార్క్ చేసుకొని ఆ తర్వాత జస్ట్ ఇలా చిన్నగా కర్వ్ ఇచ్చేసుకుంటే మనకి బ్యాక్ ఆర్మ్ హోల్ అనేది అయిపోతుంది. అండ్ ఇక్కడ మనకి ఫ్రంట్ ఆర్మ్ హోల్ కావాలి అని కావాలా. సో అందుకోసం అని చెప్పేసి ఇక్కడ నుంచి జస్ట్ ఒక 3 ఇంచెస్ పైకి వచ్చేసి ఇలా లోపల వైపు ఒక 1/2 ఇంచ్ అనేది తీసుకోవాలి. సో ఇలా ఇక్కడ ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసుకున్నాం కదా. సో ఈ 1/2 ఇంచ్ మార్క్ చేసుకొని ఇలా ఒక కర్వ్ తీసుకోవాలన్నమాట. జస్ట్ లైట్గా ఇలా కర్వ్ వచ్చేలాగా చేసుకుంటూ ఇలా మనకి ఈ లైన్కి వచ్చి డ్రా చేసుకోవాలి. సో ఇది మనకి ఫ్రంట్ ఆర్మ్ హోల్. సో ఇక్కడ ఫ్రంట్ ఆర్మ్ హోల్, బ్యాక్ ఆర్మ్ హోల్ కూడా అయిపోయింది కదా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి వేస్ట్ రౌండ్. సో వేస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 28. సో 28 అంటే 28కి మనకి ఎంత అవుతుంది? సో 28/4 అంటే కనుక మనకి 7 ఇంచెస్ వస్తుంది. సో 7 ఇంచెస్ వచ్చేసి మనకి ఇక్కడ వేస్ట్ రౌండ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి 1 ఇంచ్ అనేది మనం డాట్స్ కోసం తీసుకుంటున్నాము. సో ఇక్కడ నేను బ్యాక్ సైడ్ డాట్స్ పెడుతున్నాను. సో డాట్స్ పెడితే ఏంటంటే మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఆ తర్వాత 2 ఇంచెస్ అనేది మనకి సీమ్ అలవెన్స్ అనమాట. సో టోటల్గా మనకి వేస్ట్ రౌండ్కి 3 ఇంచెస్ అనేది మనం ఎక్స్ట్రా 3 తీసుకున్నాం అనమాట. సో ఇక్కడ పైనకి బస్ట్కి వేస్ట్కి ఆల్మోస్ట్ సిమిలర్గానే వచ్చేస్తుంది. తర్వాత హిప్ వచ్చేసి నేను 32 ఇంచెస్ తీసుకున్నాను. సో 32 అంటే సేమ్ 8 ఇంచెస్ అవుతుంది. సో బస్ట్ అండ్ హిప్ సేమ్ 8 ఇంచెస్ అవుతుంది. 8 ఇంచెస్ తీసుకొని 8 ఇంచెస్ తర్వాత మనం పైన ఎక్స్ట్రా ఒక 2 ఇంచెస్ అనేది సీమ్ అలవెన్స్ కోసం తీసుకోవాలి. సో ఇవి మనకి పాయింట్స్. అండ్ ఇప్పుడు ఈ పాయింట్స్ని మనం జాయిన్ చేసుకోవాలి. సో జస్ట్ ఇలా అని ఇలా ఒక కర్వ్ షేప్ వచ్చేలాగా, సారీ ఇక్కడ కాదు కదా. సో ఇది మనకి టోటల్ యాక్చువల్ లెంత్, బట్ మనకి డాట్స్ కోసం తీసుకున్నాం కదా. సో ఈ డాట్స్ లెంత్ మ్యాచ్ అయ్యేలాగా తీసుకోవాలి. ఆ తర్వాత వచ్చేసి ఇలా, సో ఇలా వచ్చేస్తుంది మనకి షేప్ అనేది. అండ్ 2 ఇంచెస్ సీమ్ అలవెన్స్ కదా. సో ఇది మన కటింగ్ లైన్ అనమాట. సో ఇక్కడ మనం స్టిచ్ చేసుకోవాలి, ఇక్కడ మనం కట్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ మనం ఎక్స్ట్రా ఒక 2-3 స్టిచెస్ వేసేసుకుంటే ఇన్ కేస్ కొంచెం లూజ్ కావాలి అనుకుంటే కనుక మనం చేసుకోవచ్చు అనమాట.
అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం పైన చూసుకున్నట్టయితే నేను నెక్ మార్క్ చేసుకుంటున్నాను. సో నెక్ కోసం నేను ఇక్కడ నుంచి నేను ఒక 4 ఇంచెస్ తీసుకున్నాను. సో 4 ఇంచెస్ ఇక్కడ తీసుకున్నాను. 4 ఇంచెస్ తీసుకొని ఆ తర్వాత ఫ్రంట్ వచ్చేసి నేను ఫ్రంట్ నెక్ కోసం నేను డౌన్లో 3.5 ఇంచ్ తీసుకుంటున్నాను. సో 3.5 ఇంచ్ ఇక్కడ ఒక బాక్స్ డ్రా చేసుకున్నాం అనుకోండి. సో జస్ట్ ఇలా ఒక బాక్స్ డ్రా చేసుకొని చిన్న కర్వ్ ఇచ్చేసుకుంటే మనకి నెక్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఇది ఫ్రంట్ నెక్. అండ్ బ్యాక్ నెక్ కావాలంటే నేను బ్యాక్ కోసం వచ్చేసి నేను లెంత్ అనేది ఇక్కడ 5 ఇంచెస్ తీసుకుంటున్నాను. సో బ్యాక్ కోసం నేను ఇక్కడ 5 ఇంచెస్ అనమాట. సో 5 ఇంచెస్ ఇలా తీసేసుకొని ఇలా ఒక కర్వ్ షేప్ ఇచ్చేసుకుంటే సరిపోతుంది. ఇన్ కేస్ మనకి ఏదైనా షేప్ కావాలి అంటే కనుక ఇక్కడ ఇచ్చేసుకోవచ్చు. సో ఇలా నేను జస్ట్ ఇలా బాక్స్లోంచి ఇలా చిన్న కర్వ్ ఇచ్చేసుకున్నాను అనమాట. సో ఇది బ్యాక్ నెక్. ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్, ఫ్రంట్ ఆర్మ్ హోల్, బ్యాక్ ఆర్మ్ హోల్ అన్నీ అయిపోయాయి కదా. సో ఇక్కడ షోల్డర్ స్లాంట్ తీసుకోవాలి. షోల్డర్ స్లాంట్ కోసం ఇక్కడ నుంచి 1/2 ఇంచ్ డౌన్కి రావాలన్నమాట. సో ఇలా 1/2 ఇంచ్ డౌన్కి వచ్చేసి ఇలా జస్ట్ ఒక లైన్ ఇచ్చేసుకుంటే మనకి షోల్డర్ స్లాంట్ కూడా అయిపోతుంది. సో ఇలా టోటల్గా మనం పైన బాడీస్ బ్లాక్ వరకు అయితే మనకి టోటల్గా క్లియర్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ డాట్స్ అనేవి మార్క్ చేసుకోవాలి. సో డాట్స్ మనం తర్వాత మార్క్ చేసుకుందాం, లైక్ కటింగ్ అయిపోయాక మార్క్ చేసుకుందాము. అండ్ ఫుల్ లెంత్ వచ్చేసి నేను ఇక్కడ నుంచి నేను 38 తీసుకున్నాను. సో 38 దగ్గర ఇక్కడ మీకు క్లియర్గా కనిపించట్లేదేమో. సో ఇక్కడ నుంచి జస్ట్ ఇలా 9 ఇంచెస్ ఇక్కడ నేను ఏదైతే తీసుకున్నానో సో ఇక్కడ మనం 8 ఇంచెస్ ప్లస్ 2 ఇంచెస్ 10 ఇంచెస్ తీసుకున్నాం కదా. సో ఇదే టోటల్గా మనకి డౌన్కి వచ్చే వరకు లైక్ ఇలా టోటల్గా ఫుల్గా డౌన్కి వచ్చే వరకు ఇలా ఒక లైన్ డ్రా చేసుకుంటే సరిపోతుంది. సో ఇది మనకి ఫుల్ లెంత్ అనమాట. సో ఫుల్ లెంత్ వచ్చేసి నేను ఇక్కడ ఫుల్ లెంత్ వచ్చేసి 38 తీసుకున్నాను. సో 38 ఇంచెస్కి ఇక్కడ డౌన్లో వచ్చేసి మనకి జస్ట్ ఒక 1 ఇంచ్ సీమ్ ఎలవెన్స్ తీసుకోవాలి. సో ఈ 1 ఇంచ్ సీమ్ ఎలవెన్స్ మనం జస్ట్ ఫోల్డ్ చేసుకొని లోపలికి పెట్టేసుకోవడం అనమాట. సో ఇది మనకి జస్ట్ నార్మల్ కుర్తా. సో దీన్ని ఇప్పుడు కటింగ్ చేసేసుకుందాము. సో ఇప్పుడు కటింగ్ మొత్తం అయిపోయింది కదా. అండ్ ఇందులోంచి ఇప్పుడు నేను ఒక పార్ట్ తీసుకున్నాను. సో ఇవి 2 లేయర్స్ ఉన్నాయి కదా. సో ఇందులోంచి ఒక పార్ట్ తీసేస్తున్నాను. 2 లేయర్స్ సపరేట్ చేసిన తర్వాత నేను ఇందులో ఏం చేస్తున్నాను అంటే కనుక సో ఇది బ్యాక్ కోసం తీసుకుంటున్నాను. సో బ్యాక్ ఆర్మ్ హోల్ ఉంది కదా ఆల్రెడీ. సో జస్ట్ బ్యాక్ నెక్ అనేది నేను డీప్లో కట్ చేసుకుంటున్నాను అంతే. సో జస్ట్ ఇలా బ్యాక్ నెక్ కట్ చేసుకున్నాను. సో జస్ట్ ఇలా బ్యాక్ నెక్ కట్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ ఇక్కడ మనం డాట్స్ మార్క్ చేసుకోవాలి. సో ఈ డాట్స్ కోసం వచ్చేసి నేను మనకి వేస్ దగ్గర డాట్స్ అనేవి మార్క్ చేసుకోవాలి కదా. సో ఇక్కడ నుంచి నేను ఒక 3.5 ఇంచ్ అనేది తీసుకున్నాను. ఇది ఫోల్డ్ మీద ఉంది. సో ఈ ఫోల్డ్ మీద నుంచి 3.5 ఇంచ్ తీసుకున్నాను. సో ఇది పక్కన పెట్టేసుకుందాము. ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ నుంచి ఈ వేస్ట్ లైన్ ఉంది కదా. సో ఈ వేస్ట్ లైన్ దగ్గర నుంచి 3.5 ఇంచెస్ అనేది తీసుకున్నాను. ఆ తర్వాత ఈచ్ సైడ్ నేను 0.75 ఇంచ్ తీసుకుంటున్నాను. సో ఈచ్ సైడ్ 0.75 ఇంచ్ తీసేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి లెంత్ అనేది నేను పైనకి 4.5 ఇంచ్ పెడుతున్నాను అండ్ డౌన్కి కూడా 4.5 ఇంచ్ పెడుతున్నాను. సో ఈ 4.5 ఇంచ్ మార్క్ తీసుకొని సో ఇలా ఇక్కడ 4.5 ఇంచ్ ఇక్కడ 4.5 ఇంచ్ ఇక్కడ నుంచి ఈ పాయింట్ నుంచి ఇలా మార్క్ చేసుకోవాలన్నమాట. సో జస్ట్ ఇంతే. సో ఇది బ్యాక్ డాట్స్ అనమాట. సో ఈ డాట్ సేమ్ ఇంకొక వైపు కూడా వచ్చేలాగా చూసుకోవాలి. సో అందుకోసం జస్ట్ వీటిని ఇలా థిక్గా చేసేసుకొని మనం వీటిని ఇంకొక వైపుకి డబల్ ట్యాప్ చేసేసుకుంటే మనకి వచ్చేస్తుంది. సో జస్ట్ దీన్ని ఇలా తీసేసుకొని ఇంకొక వైపునకి పెట్టేసుకొని డబల్ ట్యాప్ చేసుకుంటే కనుక మనకి డాట్స్ అనేవి ఈజీగా వచ్చేస్తాయి. సో ఇలా సో చూసారు కదా. సో ఇటువైపు కూడా వచ్చేస్తాయి అనమాట. సింపుల్గా ఇలా 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 డార్క్ చేసేసుకుంటే సరిపోతుంది. సో వీటిని ఇలా డార్క్ చేసేసుకుంటే మనకి బ్యాక్ డాట్స్ కూడా అయిపోతాయి.
సో బ్యాక్ అనేది మనకి టోటల్గా కటింగ్ అనేది అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు మనం ఫ్రంట్ చూసుకుందాము. సో ఫ్రంట్ ఆర్మ్ హోల్ చేసుకోవాలి కదా. సో ఫ్రంట్ ఆర్మ్ హోల్ కోసం జస్ట్ ఇక్కడ మనం ఫ్రంట్లో మనం డౌన్ నుంచి ఒక 3 ఇంచెస్ పైనకు వచ్చేసి మనం మళ్ళీ ఒకసారి మార్క్ చేసుకుందాము. సో ఇక్కడ మనకి లైన్ ఉంటుంది. సో ఇక్కడ నుంచి 3 ఇంచెస్ అనేది పైనకు వచ్చేసి ఇక్కడ కదా మనకి, సో ఇక్కడ నుంచి జస్ట్ ఒక 1/2 ఇంచ్ లోపలికి వచ్చేసి ఇలా మార్క్ చేసేసుకొని మనం దీన్ని మళ్ళీ డ్రా చేసుకుంటే ఏంటి అంటే మనకి 2 సపరేట్ చేసుకున్నాం కాబట్టి మనకి ఇలానే చేసుకోవాలి. సో జస్ట్ దీనికి మనం సీమ్ ఎలవెన్స్ ఇచ్చుకుంటూ కట్ చేసుకోవాలన్నమాట. సో 1/2 ఇంచ్ సీమ్ ఎలవెన్స్ ఇచ్చుకుంటూ ఇలా కట్ చేసుకోవాలి అంతే. సో ఇలా ఒక చిన్న పీస్ అయిపోతుంది. సో ఇది మనకి ఫ్రంట్ ఆర్మ్ హోల్ అయిపోతుంది. సో ఫ్రంట్ ఆర్మ్ హోల్, ఫ్రంట్ నెక్. సో ఇది ఫ్రంట్ పార్ట్ అనమాట, ఇది బ్యాక్ పార్ట్. సో దీనికి జస్ట్ మనం స్లీవ్స్ ఇవ్వాలి కదా. సో స్లీవ్స్ కట్ చేసుకుందాము నెక్స్ట్. సో ఇది రిమైనింగ్ ఫ్యాబ్రిక్ 4 ఫోల్డ్స్ మీద ఉంది. సో ఇక్కడ నేను ఒక 4 ఇంచెస్ అనేది కట్ చేసుకుంటున్నాను, లైక్ ఒక 5 ఇంచెస్ కట్ చేస్తున్నాను. సో ఇందులోనే మనం ఏవైతే రిమైనింగ్ ఉంటాయో సో అవన్నీ ఈ పార్ట్ నుంచి తీసుకుందాము. సో అందుకోసం స్లీవ్స్ కోసం అయితే ఇది కట్ చేస్తున్నాను అనమాట. ఈ ఫ్యాబ్రిక్ నుంచి స్లీవ్స్ కోసం తీసుకున్నాను. సో ఈ స్లీవ్స్ కోసం వచ్చేసి నేను ఇక్కడ నుంచి ఫస్ట్ పైనుంచి, సో ఇక్కడ నుంచి జస్ట్ ఒక 1/2 ఇంచ్ అనేది ఫస్ట్ సీమ్ ఎలవెన్స్ కోసం వదిలేసుకోవాలి పైన బేస్ లైన్. అండ్ ఇక్కడ నుంచి జస్ట్ ఒక 3 ఇంచెస్ డౌన్కి రావాలి. సో 3 ఇంచెస్ డౌన్కి వచ్చేసి నెక్స్ట్ ఇక్కడ కూడా ఒక 1/2 ఇంచ్ సీమ్ ఎలవెన్స్ లైన్ తీసుకున్నాం కదా. సో ఇక్కడ నుంచి ఒక 3 ఇంచెస్ లైన్ డ్రా చేసుకొని ఇలా స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. సో ఇలా స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకున్న తర్వాత మనకి సో ఇక్కడ మనకి ఆర్మ్ హోల్ వచ్చేసి మనకి 13 ఇంచెస్. సో 6.5 ఇంచ్ రావాలి. సో ఇలా క్రాస్లో తీసుకోవాలన్నమాట. సో ఇక్కడ నుంచి ఇలా క్రాస్లో 6.5 ఇంచ్ దగ్గర ఒక లైన్, ఒక మార్క్ అనేది చేసుకోవాలి. సో ఇలా ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోవాలి, ఇలా క్రాస్లో లైన్ డ్రా చేసుకోవాలి. ఆ తర్వాత నేను ఇక్కడ నుంచి జస్ట్ ఒక 1/2 ఇంచ్ మీన్స్ 3.5 ఇంచ్ అనేది స్లీవ్ లెంత్ తీసుకుంటున్నాను. సో ఇది 3.5 ఇంచ్ స్లీవ్ లెంత్ అనమాట. సో జస్ట్ దీనికి మనకి 1 ఇంచ్ సీమ్ ఎలవెన్స్ వదిలేసుకున్నాము. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి లెంత్ వచ్చేసి ఇక్కడ నేను 5.5 ఇంచ్ పెడుతున్నాను. లైక్ అంటే టోటల్గా మనకి ఆర్మ్ హోల్ స్లీవ్ రౌండ్ వచ్చేసి మనకి 11 ఇంచెస్. సో 11 ఇంచెస్ అంటే హాఫ్ అంటే 5.5 ఇంచెస్ అనమాట. సో 5.5 ఇంచ్ దగ్గర నేను ఒక మార్క్ అనేది డ్రా చేసుకున్నాను. సో 5.5 ఇంచ్ దగ్గర మార్క్ డ్రా చేసుకున్న తర్వాత సో ఇక్కడ కూడా 5.5 ఇంచే కదా. సో ఈ 5.5 ఇంచ్ దగ్గర మార్క్ డ్రా చేసుకున్నాను. ఆ తర్వాత జస్ట్ ఇక్కడ నుంచి ఇలా చిన్న స్లాంట్ ఇవ్వండి అంతే. ఆ తర్వాత ఇక్కడ నుంచి మనకి ఫ్రంట్ ఆర్మ్ హోల్ అండ్ బ్యాక్ ఆర్మ్ హోల్ కూడా డ్రా చేసుకోవాలి కదా. సో అందుకోసం ఫస్ట్ ఇందులోంచి ఒక మిడ్ పాయింట్ తీసుకోవాలి. సో మిడ్ పాయింట్ వచ్చేసి 6.5 ఇంచ్ కదా. సో 6.5 ఇంచ్ని జస్ట్ ఇలా మనం ఫోల్డ్ చేసుకుంటే కనుక మనకి మిడ్ పాయింట్ అనేది వచ్చేస్తుంది. సో మిడ్ పాయింట్ తీసుకున్నాం కదా. సో ఇక్కడ నుంచి జస్ట్ ఒక మిడ్ పాయింట్ దగ్గర మనం ఈ సెంటర్ ఇలా మిడ్ పాయింట్ తీసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ నుంచి మనం జస్ట్ 1/2 ఇంచ్ అనేది ఇలా పైకి వచ్చేసి ఇక్కడ నుంచి జస్ట్ ఇలా ఒక కర్వ్ ఇచ్చేసుకున్నాం అనుకోండి, ఇది మనకి బ్యాక్ ఆర్మ్ హోల్ అయిపోతుంది. ఆ తర్వాత ఫ్రంట్ ఆర్మ్ హోల్కి వచ్చేసి జస్ట్ మనకి ఇక్కడ ఉంది కదా. సో ఇందులోంచి మళ్ళీ మిడ్ పాయింట్ తీసుకోవాలి మనం. సో ఇందులోంచి మిడ్ పాయింట్ అంటే ఇక్కడ వస్తుంది. సో ఇక్కడ ఒక మిడ్ పాయింట్ అండ్ ఈ 2 పాయింట్స్ నుంచి ఒక మిడ్ పాయింట్ తీసుకోవాలి. సో ఇక్కడ ఒక మిడ్ పాయింట్ అనమాట. సో ఇక్కడ ఈ మిడ్ పాయింట్ దగ్గర వచ్చేసి మనం 1/2 ఇంచ్ డౌన్కి రావాలి. అండ్ ఈ మిడ్ పాయింట్ దగ్గర వచ్చేసి మనం 1/2 ఇంచ్ పైనకి వెళ్ళాలి. సో ఇలా ఆ తర్వాత జస్ట్ ఇలా అని ఇలా డౌన్కి వచ్చేసి ఆ తర్వాత ఇలా ఈ పాయింట్ని ఈ సెంటర్ పాయింట్ వచ్చేలాగా చూసుకుంటూ ఇలా అని ఇలా వచ్చేసేయాలన్నమాట. సో మనకి ఇలా వస్తుంది మనకి ఫ్రంట్ ఆర్మ్ హోల్ వచ్చేసి. సో చూసారు కదా. సో ఇలా ఫ్రంట్ ఆర్మ్ హోల్ వస్తుంది అండ్ ఇది బ్యాక్ ఆర్మ్ హోల్ అనమాట. అండ్ వీటికి సీమ్ ఎలవెన్స్ కూడా తీసుకోవాలి. సో ఇది మనకి సీమ్ ఎలవెన్స్ అనమాట ఫ్రంట్కి. అండ్ ఇక్కడ వచ్చేసి మనం 2 ఇంచెస్ ఎక్స్ట్రా సీమ్ ఎలవెన్స్ వదిలేసుకోవాలి కదా. సో ఇక్కడ నుంచి 2 ఇంచెస్ ఎక్స్ట్రా సీమ్ ఎలవెన్స్ తీసుకున్నాను అండ్ డౌన్లో కూడా 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాను. సో 2 ఇంచెస్ అంటే మనకి ఇలా వస్తుంది. సో ఇక్కడ నుంచి జస్ట్ ఇలా అని ఇలా వెళ్ళిపోతుంది అనమాట. సో ఇప్పుడు మనం కట్ చేస్తాము, క్లియర్గా అర్థమైపోతుంది. ఇలా అని ఇలా కట్ చేసుకోవాలి. సో ఇది మనకి బ్యాక్ ఆర్మ్ హోల్. ఇక్కడ మనం 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా అండ్ డౌన్లో 1 ఇంచ్ తీసుకున్నాను. సో ఇది మనకి బ్యాక్ ఆర్మ్ హోల్. అండ్ ఫ్రంట్ ఆర్మ్ హోల్ వచ్చేసి ఇది మనకి ఆన్ ఫోల్డ్ మీద ఉంది కదా. సో చూసినట్టయితే ఇందులో 2 లేయర్స్ తీసుకోవాలి. సో పైన ఉన్న ఒక 2 లేయర్స్ మాత్రమే తీసుకొని ఇందులోంచి జస్ట్ ఇక్కడ నుంచి అయితే ఆల్మోస్ట్ సేమ్గానే ఉంది కదా. సో జస్ట్ ఇక్కడ నుంచి ఇలా జస్ట్ చిన్న కర్వ్ లాగా తీసుకొని ఓన్లీ 2 లేయర్స్ ఉన్నాయా లేదా ఒకసారి చెక్ చేసుకోండి.
చెక్ చేసుకొని ఆ తర్వాత జస్ట్ ఇలా అనమాట. సో జస్ట్ ఇలా వెళ్ళిపోతే మనకి ఫ్రంట్ ఆర్మ్ హోల్ అనేది వచ్చేస్తుంది. సో ఇది ఫ్రంట్ ఆర్మ్ హోల్. సో ఫ్రంట్ అండ్ బ్యాక్ ఆర్మ్ హోల్స్ రెండు వచ్చేసాయి కదా. సో ఇది మనకి స్లీవ్ కటింగ్. స్టిచ్చింగ్ మనం నెక్స్ట్ పార్ట్లో చూసేద్దాము. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.